నమస్కారం. మీరు చూస్తున్నది తెలుగు జాబ్స్ మరియు న్యూస్ ఛానల్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందుబాటులో ఉన్న రేషన్ కార్డు విభజన ఆప్షన్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఎవరైనా కుటుంబ పరిస్థితుల ఆధారంగా కొత్త రేషన్ కార్డు అవసరంగా అనిపిస్తుంటే ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డు హోల్డర్లకు మరింత సౌలభ్యంగా సేవలు అందించేందుకు రేషన్ కార్డు విభజన, రేషన్ కార్డ్ స్ప్లిట్ ఆప్షన్ అనే కొత్త ఆప్షన్ ప్రారంభించింది. ఈ విధానం ద్వారా మీరు మీ కుటుంబ పరిస్థితుల ఆధారంగా కొత్త రేషన్ కార్డు పొందవచ్చు. రేషన్ కార్డు విభజనకు అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ సేవ అందుబాటులో ఉంటుంది. మీరు అనుకున్న విభజన రకాన్ని ఎంపిక చేసుకుని దానికి అనుగుణంగా దరఖాస్తు చేయవచ్చు. ముఖ్యంగా ఈ విధానం అనేక కారణాల వల్ల అవసరమవుతుంది. అవి ఈ విధంగా ఉన్నాయి. రేషన్ కార్డు విభజనకు 5 ప్రధాన రకాలు ఉన్నాయి. అవి: సాధారణ విభజన, నార్మల్ స్ప్లిట్. ఈ విభజన ద్వారా కుటుంబ సభ్యులు విడిపోతే వారు కొత్త రేషన్ కార్డు పొందవచ్చు. వితంతువు విభజన, విడోవిడర్ స్ప్లిట్. భర్త లేదా భార్య మరణించినప్పుడు కుటుంబ సభ్యులకు కొత్త కార్డు అవసరమైనప్పుడు ఈ విభజన రకం ఉపయోగపడుతుంది. డివోర్స్ స్ప్లిట్ విత్ చిల్డ్రన్. విడాకులు పొందిన తరువాత పిల్లలతో కలిసి ఉండే వ్యక్తి కొత్త రేషన్ కార్డు పొందడానికి ఈ ఆప్షన్ ఉపయోగించవచ్చు. ఒక్క సభ్యుడు విడిపోవడం, సింగిల్ మెంబర్ స్ప్లిట్. కుటుంబ సభ్యులలో ఎవరైనా విడిపోయి స్వతంత్రంగా ఉండదలిచినప్పుడు కొత్త రేషన్ కార్డు అవసరమవుతుంది. వివాహ విభజన, మ్యారేజ్ స్ప్లిట్. ప్రముఖంగా వివాహం అయిన కొత్త దంపతులకు ఈ విభజన ద్వారా కొత్త రేషన్ కార్డు అవసరమవుతుంది. ఇప్పుడు మీరు ఈ విభజనకు దరఖాస్తు ఎలా చేయాలి అనేది చూద్దాం. గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోండి. ఆధార్ కార్డు, కుటుంబ సభ్యుల వివరాలు, వివాహ ధృవపత్రం లేదా విడాకుల ధృవపత్రం వంటి సంబంధిత ధృవపత్రాలను సమర్పించండి. అధికారుల పరిశీలన తర్వాత మీరు కొత్త రేషన్ కార్డు పొందవచ్చు. కుటుంబ పరిస్థితులకు అనుగుణంగా మీకు కావలసిన రేషన్ కార్డు విభజన కోసం ఈ విధానాన్ని ఉపయోగించండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించిన ఈ అవకాశం రేషన్ సేవలను ప్రజలకు మరింత సులభంగా అందించడానికి తీసుకువచ్చింది. మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపించినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు మరింత సమాచారం కొరకు క్రింది ఇచ్చిన లింక్ ఓపెన్ చేయండి. మీకు ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. మేము మీరు తగిన సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. మరొక వీడియోతో కలుద్దాం.